ఎందుకంటే అంటే మీరు మీరు కుమ్మక్కైపోయారు ఏమన్నా? సో ఇటువంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి. మీరు సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు. ప్రజలు సానుభూతి కోసం ఏమి ట్రాప్ లో ఏం పడరు. అది చరిత్ర దానికి సాక్షిపోతాం. మీరు ఎంత ప్రయత్నించారో వాస్తవాలు ప్రజలు గ్రహిస్తా అని చెప్పి తెలియజేసుకున్నాను బ్రహ్మనాయుడు గారు. రైట్. ఏంటి చిన్నప్పటి గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన పరిస్థితుల్లో, రాళ్ల దాడి జరిగిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనే కావాలని దాడి చేయించుకున్నాడు, ఆయన మీద ఎవరు చేస్తాడు, ఎవరికి అవసరం ఉంటుందని చెప్పేసి గతంలో మాట్లాడి ఏదైతున్నా ఇప్పుడు దాసరి కిరణ్ గారు చూపించారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఈ దాడి అయితే దీని మీద ప్రతిపక్షాలు అలా మాట్లాడడం ఆశ్చర్యం ఏముంది? సార్ బ్రహ్మనాయుడు గారు, మీరు కూడా అలా మాట్లాడితే ఇంకా మేము చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు దాసరి కిరణ్ గారు చూపించినటువంటి వీడియోలు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినదని నాటకాలు ఆడేటప్పుడు ఈ నాటకాలు బాబు మీరు అలా చేసినందువల్ల అని చెప్పేసేటటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని పాత పురాణం అంతా తీసుకొచ్చి కప్పేసి ఇది సినిమా స్టైల్లో చూపించినటువంటి దాసరి కిరణ్ గారు. దానికి తొత్తు పలకటానికి మీరు కూడా మిమ్మల్ని ఇంకా అనొచ్చు అనకూడదు కానీ మీరు కూడా అలా మాట్లాడితే నేను ఏం చేయాలి? అదిగో బీజేపీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఆ పాత ప్రతిపక్ష నేత కదా, ఆయన మీద జరిగితేనేమో నాటకాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగితేనేమో యాదృచ్ఛికంగా జరిగింది. అంటే రెండింటి కంపేర్ చేయమని అడుగుతున్నాను. నేనేమి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేయించుకున్నారు అనలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పందించినట్టయితే, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవంగా స్పందించినట్టయితే ఈ రోజు వీళ్ళందరూ ఇలా మాట్లాడి ఉండేవారు కాదేమో కదా అని అడుగుతా ఉన్నాను నేను. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది నిజమైన దాడి కాదు అనేటువంటి అర్హత, హక్కు నాకు లేదు, ఆ పరిస్థితి నాది కాదు. ఒక ముఖ్యమంత్రి మీద జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఒక ముఖ్యమంత్రి గారికి ఉండేటటువంటి ప్రోటోకాల్ ని, ఆ ప్రోటోకాల్ ముఖ్యమంత్రి గారు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా అక్కడ ఉండేటటువంటి విద్యుత్ లైన్లతోటి ఇబ్బందులు ఉంటాయేమోనని చెప్పేసి అక్కడికక్కడ కరెంటు ఆపుకోవటం, వాళ్ళని సేఫ్టీగా పంపించుకోవటం, ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ఒక బస్సు ఎక్కి 25 అడుగులు మనిషి చేతులు ఊపుతా ఉంటే కరెంటు తగులుతుందేమన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ తోటి వాళ్ళు కరెంట్ ఆపుకుంటారు. దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని అంటే ఇంకా అలా కాకపోతే ఇలా ప్రమాదవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ షాక్ కొట్టిందని జరగాలని ఏమైనా కోరుతుందేమో మరి నాకు తెలియదు. వాళ్ళు జనసేన వాళ్ళు దానికి కరెంటు తీసేశారు, కావాలని తీసేశారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవేమి స్పాంజ్ గులకరాళ్లతోటి సినిమాల్లో నటించేటప్పుడు వాడుకునేటటువంటి రాళ్ళు కాదండి అది షార్ప్ షూటర్స్ తోటి కావాలని చెప్పించినటువంటిది. అది ఒకళ్ళకి తగిలి ఇంకొకళ్ళకి ఎక్కడైనా తగిలేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫోర్స్ వచ్చింది అనంటే అది ఎంత ఫోర్స్ గా వచ్చింది, ఎంత గాయమైంది, దానికంటే సినిమా టచింగ్ చేసినట్టు, మేకప్ వాళ్ళు వచ్చి టచింగ్ చేసినట్టంట. జరిగినటువంటి దాడి జరగగానే ఒక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. సెక్యూరిటీ వాళ్ళు కూడా అసలు రాయి తగిలిందా లేకపోతే ఇంకోటి తగిలిందా అనేది అర్థం కావాలి కదా సార్. దాన్ని ఏదో చేపట్టుకున్నారు ఇట్లా. దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేక ఏది పడితే అది మాట్లాడి, నోరుంది కదా అని చెప్పేసి మాట్లాడి, ప్రతిపక్షాలు కదా అని మాట్లాడితే ప్రతిపక్షాలకి తగిన బుద్ధి చెబుతారు. మేము సానుభూతి కోసం మేము ఇది చేసుకోవాల్సిన పని సార్. మేము 151 సీట్లకు వచ్చి ప్రజలకు కావాల్సినంత సేవ చేసి ఈ రోజు ఓట్లు అడుగుతా ఉంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అడుగుతా ఉంటే మీరు చూడలేక జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి కావాల్సిన కుట్ర చేసినటువంటి ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం అండి ఇది. సార్ అలా చిన్నప్పటి గారు ముఖ్యమంత్రిని, పార్టీ అధినేతను అంతమొందించాలనేటువంటి పరిస్థితి, ఆలోచన ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే రాదు. ఇందాక నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను, మహా అయితే ఒకరి అధికారం పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ప్రతిపక్ష నేత ఎలా పడితే అలా మాట్లాడి ఒంగో పెడతానని, కూర్చోబెడతానని ఆయన మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పేసి ఆయన మాట్లాడటం, ఈ బీజేపీ వాళ్ళేమో ఎంత ప్రేమికులైనప్పటికీ కూడా బీజేపీ వాళ్ళని నివారించుకోవాలి. ఎవరికి వాళ్ళు కంట్రోల్లో ఉండి కార్యకర్తలను రెచ్చగొట్టకుండా మంచి మాటలతోటి ప్రజలకు మంచి చేయాలని చెప్పుకొని రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితుల నుంచి కక్షపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి రాజకీయాల వైపు
ఈ కూటమి జరుగుతా ఉంది. ఇది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటారు, ప్రజలే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వ్యక్తులను ఖచ్చితంగా పట్టుకొని శిక్షిస్తామంటున్నారు జనసేన వాళ్ళు. సార్, కూటమి అధికారంలోకి వచ్చేది లేదు, వాళ్ళు శిక్షించేది లేదు. దానికి కావాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని కూడా విచారించి దానికి సంబంధించినటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచి ఎవరిని తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ వాళ్ళని నించోబెట్టారు, ఎలా దాడి చేశారు, ప్రతిదీ కూడా వివరిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని వెనకాల ఉన్నటువంటి బడాబాబులు, దాని వెనకాల ఉన్నటువంటి యాక్టర్స్ అందరూ కూడా బయటకు వస్తారు సార్. ఖచ్చితంగా మీ ముందు, ప్రజల ముందు ఆ దోషుల్ని నిలబెట్టి తీరుతారు పోలీసులు. అంటే ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం ఈ కూటమికి సంబంధించినటువంటి పార్టీల అధినేతల కనుసన్నల్లోనే జరిగింది అనేది మీ అభిప్రాయం, అంతేనా? మీరు మాట్లాడేది 100% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటటువంటి ప్రజాదరణ చూడలేక జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలి,